చెప్పండి. టీడీపీ గవర్నమెంట్ అబద్ధాలు చెప్పి ఇవ్వని పథకాలు చెప్పి గవర్నమెంట్ అధికారంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నిజంగానే అబద్ధాలు చెప్పి ఇవ్వని పథకాలు చెప్పుకుంటా అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు చెప్పాడు, నిజాలు చెప్పాడు. జస్ట్ వేకెన్సీ ఆగండి. వచ్చి 2 నెలల్లో అన్న ప్రకారం పింఛన్ 7,000 ఇచ్చాడు ఫస్ట్ నెల. తర్వాత 3,000 ఇస్తున్నాడు. రేపు ఆగస్టు 15 ఫ్రీ బస్ ఇస్తున్నాడు. 4,000 ఫ్రీ బస్ కానీ, అన్నా క్యాంటీన్ కానీ, అమ్మకు వందనం కానీ రేపు 15వ తారీఖు మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నెలలో 2019 అధికారంలోకి వచ్చారన్న. 2020లో పథకాలు స్టార్ట్ చేశారు. అంటే అతను అధికారంలోకి వచ్చింది, పథకాలు స్టార్ట్ చేసిన దానికి గ్యాప్ 8 నెలల గ్యాప్ ఉంది. వచ్చిన 2 నెలలకి అది చేయలేదు, ఇది చేయలేదు అంటాం అసలు వాళ్ళ అవేకం అనుకోవాలి. అలాగే ఆయన ఎక్కడ పోయినా సరే నేను ఆ పథకాలు ఇచ్చాను, ఈ పథకాలు ఇచ్చాను, గవర్నమెంట్ ఏం పథకాలు ఇవ్వట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి చెప్తాను. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాష్ట్రంలో? ఇంకా బుక్ తెరవలా. తెరిస్తే వీళ్ళు ఇప్పుడు మనవాడు బెంగళూరు వెళ్ళింది, వాస్తవంగా ఆ బుక్ తెరిస్తే ఈ మధ్యలో ఉన్నాడు. రెడ్ బుక్ లేకపోతే ఇంకో బుక్, రాజారెడ్డి రాజ్యాంగాలు ఇలా నడవు. చంద్రబాబు నాయుడు ప్రజల కోసం, ప్రగతి కోసం మాత్రమే చేస్తున్నారు. ప్రజలను వేధించడం, కార్యకర్తలకు కూడా మాకు ఒకటే చెప్పాడు నా కార్యకర్తలకి, మీరు వైసీపీ కార్యకర్తలని వాళ్ళు వేధించారని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిందని మీరు వేధించొద్దు, కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దు, మనకి అలాంటి సంస్కృతి మన పార్టీకి లేదు అని మాత్రమే చంద్రబాబు గారు చెప్పారు. కార్యకర్తలు కూడా అదే పాటిస్తున్నారు. కానీ అన్యాయం అక్రమాలు జరిగిపోతే మా కార్యకర్తలు చంపేస్తాను ఆయన చెప్తున్నాడు కదా, రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నాడు కదా. అసలు వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ చనిపోయారన్న? నాకు తెలిసి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రాజకీయ హత్యలు జరిగినాయి. వైసీపీ వాళ్ళు చనిపోయిన మాట నిజమే, అది కూడా పార్టీకి సంబంధం లేదు, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో జరిగిన హత్యలు మాత్రమే తప్ప పార్టీకి ఎలాంటి సంబంధం కూడా లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి కోసం ఖర్చు 30 కోట్లు పెట్టి బ్యారికేడ్లు, పెద్ద పెద్ద బ్యారికేడ్లు కట్టాడు. దాంతో పాటుగా ఇంటి ఖర్చుల కింద చూపిస్తా ఏగులు పడడానికి 1,34,00,000, స్నాక్స్ ఇంకో 2 కోట్లు, భూమి దులపడానికి ఒక 2 కోట్లు ఖర్చు చేశాయని చెప్పి చెప్తాడు. నిజంగా అంత పెద్ద ప్యాలెస్ కట్టుకొని దాంట్లో అంత పెద్ద బ్యారికేడ్లు కట్టిన ఇంట్లోకి ఎలుకలు దూరిని అని అనుకుంటున్నారు మీరు? వాళ్ళే వెళ్ళి పెద్ద పందికొక్కులు, ఇంకెలుకలేని దూరది. జగన్మోహన్ రెడ్డి జనానికి చెప్పడం నేను రూపాయే తీసుకుంటా నా జీతం అంటాడు, పైన తింటానే ఉన్నారు. ఇప్పుడు రాజు తదా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కూడా ఆయన చెప్పినట్టే చేస్తా దోచుకుంటూ ఉన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఎర్రమట్టి కాడి నుంచి, ఇసుక కాడి నుంచి రాష్ట్రం మొత్తం అరాచకమే అన్న. వాళ్ళు దోచుకొని ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా లక్షల్లో సంపాదించారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారు వాళ్ళు. అలాగే ఏదైతే మన విజయవాడ నడిబొడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పేరు తెలిసేశారు, అంబేద్కర్ దాడి చేస్తున్న టీడీపీ గవర్నమెంట్ అంటున్నారు. నిజంగానే టీడీపీ గవర్నమెంట్ వచ్చారు అంబేద్కర్ దాడి చేశారు అంటారా? ఆ పేరు మాత్రం పెద్దగా ఉందని చెప్పి చిన్న దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో కూడా అభ్యంతరం తెలిపారు. ఆయన చేసిన వ్యవహార శైలి ఆ పేరుని తొలగించాలని చెప్పి గతంలోనే అర్జీ ఇచ్చారు. దళితుల వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఎలాగో అంటే ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతంగా చంపి డోర్ డెలివరీ ఇస్తే దాని మీద చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిన ఈ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి. అలాంటిది దళితుల మీద ప్రేమ ఉన్నట్టు అంబేద్కర్ బొమ్మ పక్క రాష్ట్రం 144 కోట్లు అయింది, ఇక్కడే 400 కోట్లు అయింది. ఎందుకైందన్న? అంబేద్కర్ గారి నిజంగా ఆయన ఆశయాలను పాటించాలనుకుంటే 2014 నుండి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అనే ఒక పథకం ఉండేది. ఆ పథకం మొట్టమొదటి ఆ పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకుని దుర్మార్గుడు నువ్వు. రెండోది ఎస్సీ ఎస్టీలకి 27 దళిత పథకాలు ఉంటే అవి తీసేసి ఆ పాప మూట కట్టుకుంది నువ్వు. అలాంటి నువ్వు ఈరోజు అంబేద్కర్ బొమ్మపై దాడి జరిగింది. అసలు అక్కడ జరిగింది ఏంది? నీ సాక్షి, నీ అబద్ధపు సాక్షి లో ప్రచారం చేసేది ఏంది? నీ అబద్ధపు సాక్షిలో అంబేద్కర్ పై దాడి అంట, దళితులు బగ్గుమంటున్నారంట. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు అన్న. చిన్న లాజిక్ అన్న, అంటే నేను చెప్తాను అనుకోవద్దు. వివేకానంద రెడ్డి గారిని చంపిన జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఆయన విగ్రహం పెట్టి కింద పేర్లు వేసుకుంటే ఎలా ఉండిద్ది? ఓపెనింగ్కి వెళ్ళి వాళ్ళే ఓపెన్ చేస్తే ఎలా ఉండిద్దో. దళితులు మోసం చేసి దళితులు కిరాతంగా చంపి ఈరోజు ఆ దళితులకు సంబంధించిన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి విగ్రహం కింద ఇతను పేరు పెట్టుకోవడం అలా ఉండిద్ది.
అంటే అసలు ఆయన విగ్రహ ఆవిష్కరణకి ఆ హక్కు ఉందంటారు? అసలు అంత అన్యాయం చేశారు మీరే చెప్తున్నారు. దళితుల్ని మొట్టమొదట మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనకి అసలు హక్కు ఓపెన్ చేసే హక్కు ఉందంటారు అసలు? ఓపెన్ చేసే అర్హత లేదు. కానీ ప్రభుత్వాన్ని అధికార మదంతో, జనం డబ్బులతో అన్న ఖచ్చితంగా చెప్పాలంటే ఆ విగ్రహంలో సింపుల్గా 300 కోట్ల నుంచి 250 కోట్ల వరకు మింగేశారన్న. ఈజీగా తెలిసిపోయేది. తెలంగాణలో కంటే ఇక్కడ హైట్ కట్టలేదు, తెలంగాణలో కంటే ఇక్కడ వెడల్పు కట్టలేదు, తెలంగాణలో కంటే ఇక్కడ అభివృద్ధి ఏం లేదు, అంతేం చేయలేదు ఆ విగ్రహాన్ని. సేమ్ టు సేమ్ 144 కోట్లు అక్కడైతే ఇక్కడ 400 కోట్లు అయినాయి. దాంట్లో ఎంత కమిషన్ నొక్కారనేది మీరే తెలుసుకోండి, ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు కూడా చాలా మంది భ్రమంలో బతుకుతున్నారు. ఆ సాక్షి టీవీ, ఆ సాక్షి ఛానల్లో చూసే మాటలే నిజమని నమ్మే ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా, దయచేసి నిజాన్ని చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి జూన్ నెలలో గెలిచిన కాడి నుంచి అరాచకాలు చూడండి, ఈ రోజు చూడండి. కక్ష సాధింపు చర్య మొదలు పెడితే చంద్రబాబు నాయుడు మొన్న 4వ తారీఖు గెలిచిన రోజే వైసీపీ కార్యాలయం మీద మేము దాడి చేసేవాళ్ళం. కానీ చేయలేదంటే అది కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్దేశం. మనం కక్ష సాధింపు చర్యలు చేయకూడదు, మనం వేధించకూడదు, అలాంటి పనికి మన పనులు మనకి మన పార్టీలో లేవు అని చెబుతున్నాడు. కాబట్టి ఆ పార్టీ నియమాలకు కట్టుబడి ఉన్నారు టీడీపీ కార్యకర్తలు. అలాగే ఈరోజు ఏదైతే గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన బకాయిలు, రైతులకు సంబంధించిన బకాయిలు 1000 కోట్లు విడుదల 1000 చేశారు. కోట్లు ఇవాళ ఇచ్చారు. దాంతో పాటు 1600 కోట్లు ఉంటే 1000 కోట్లు రిలీజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. 88,000 మంది లబ్ధి చేకూరుతుంది. దీన్ని ఎలా చూస్తారు? ఈ రోజు రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారన్న. ఈరోజు పాలాభిషేకం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక అమరావతి కాడి నుంచి చూస్తే రైతులు నేను మోసం చేయడం ఫస్ట్ అమరావతి కాడి నుంచి అమరావతి రైతులకి కౌలు కూడా ఈయన దౌర్భాగ్య స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళ కౌలు ఇవ్వడానికి కూడా ఇంకొక 5 సంవత్సరాలు పెంచాడు. ఈరోజు పాత బకాయిలు రిలీజ్ చేశాడు. అన్న మీకు తెలుసో తెలియదో మరి తెలీదు, ఆరోగ్యశ్రీ గత సంవత్సరం మేము ఆరోగ్యశ్రీ కోసం హాస్పిటల్కి వెళ్తే ప్రతి హాస్పిటల్లో తీసేశారు. ఏందని అడిగితే జగన్మోహన్ రెడ్డి బకాయిలు ఇవ్వట్లేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ ఎత్తేసామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇమీడియట్లీగా పాత బకాయిలు చెల్లించి ఈరోజు ప్రతి ఒక్క హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ రన్నింగ్లో ఉంది. కానీ విడుదల రజనీ గారు అంటారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆరోగ్యశ్రీ సంబంధించిన బకాయిలు చెల్లించలేదని చెప్పి అంటుంది. నిజంగా చెల్లించుకుని ఉన్నారంటారా? వాళ్ళు ఉండగా చెల్లించారు కదా. యాక్చువల్లీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఉండంగా చెల్లించలేదు కాబట్టి 2024 ముందు అంటే 2022, 2023 మధ్యలో ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్లో ఆపేశారు. కావాలంటే చిడతల రజనీ గారు మీరు చిలకలూరుపేట నుంచి మీ గుంటూరు దాకా మొత్తం ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ చిడతల రజనీ గారు భజన చేయడం కాకుండా, జగన్మోహన్ రెడ్డి భజన చేయడం కాకుండా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. 2022, 2023 ఆరోగ్యశ్రీ ఎన్నో హాస్పిటల్లో ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కొత్తగా ఆరోగ్యశ్రీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరాచకంగా గంజాయి మొత్తులో కుర్రవాళ్ళు ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు గంజాయి మీద ఉక్కుపాదం మోపి అసలు ఎంత చేస్తున్నట్టు ఒక్కోసారి మాకు మైండ్ పోతుందండి. మన గుంటూరులో ఏగుందా 3 గంటలకి 140 మంది పోలీసులు మొత్తం కూడా చర్చ చేస్తారు ప్రతి కాలనీలో కూడా గంజాయి మీద. అంటే ఈ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది గంజాయి మీద అనేది మీరు తెలుసుకోవాలి ఒకసారి. అలాగే గతంలో రోజా గారు కొన్ని వ్యాఖ్యలు చేసింది, సభ్యతా సంస్కారం మీద వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యవహరిస్తున్న తీరు మీరు ఎలా చూస్తారు? అసలు సభ్యత, సంస్కారం అవన్నీ మాట్లాడే అర్హత రోజా గారికి అసలు లేదు. ఎందుకంటే చిన్ని పొట్టి బట్టలు వేసుకుంటా డబల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడే రోజా గారు సంస్కారం ఏం నేర్పుతారన్న జనానికి? మొన్న ఉన్న మినిస్ట్రీకి 100 కోట్ల స్కామ్లో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్లస్ ఆర్కే రోజా గారు 100 కోట్ల స్కామ్లో ఉన్నారు. త్వరలోనే మొత్తం బయటకు వస్తాయి. తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళిద్ది అంటున్నారు కదా, అంటారా? తమిళనాడు ఇక్కడ పాదం మోపింది అక్క, అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తమిళనాడు అన్న ఇక్కడ కేసు ఫైల్ అయిందని భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కాబట్టి భయపడి మాత్రం వెళ్ళింది ఆర్కే రోజా. అలాగే రాష్ట్రంలో 2 రోజులు జరుగుతున్న దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం చూస్తే ఏమనిపిస్తుంది? ఆయన గతంలో సూక్తులు వల్లించాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇంకో పక్క లోకేష్ గురించి. దువ్వాడ శ్రీనివాసు మన పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ 2 పెళ్లి చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు అని మాట్లాడి పనికి మాలిన దువ్వాడ
ఆల్రెడీ దువ్వుతానే ఉన్నాడు ఆ మాధురితో. దువ్వాడ శ్రీనివాసే కాదు, జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళందరూ కూడా మంచి రసికరాజులే. అయితే అవంతి శ్రీనివాస్ కానీ, అంబటి రాంబాబు కానీ, గోరంట్ల మాధవ్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూస్తూనే ఉంది మన రాష్ట్రం మొత్తం. అయితే ఏదైతే వాళ్ళ వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో మేము మహిళా సాధికారం కోసం బాగా కృషి చేశామని చెప్పి అప్పట్లో మహిళా ఎమ్మెల్యేలు కానీ ఓ పక్క మంత్రులు కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పాడు. ఇప్పుడు మహిళల పట్ల వాళ్ళు వ్యవహారం తీరు మీకు ఏమనిపించింది? అది వ్యవహారం తీసుకుంటే మహిళల పట్ల అసలు ఎప్పుడూ కూడా వైసీపీ ప్రభుత్వం అసలు ఎప్పుడు కూడా వాళ్ళు గౌరవం ఇచ్చింది లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన దళిత మహిళ ఆయన సుచరిత గారికి పదవి ఇచ్చారు తప్ప పవర్ ఇవ్వాల. అలాంటప్పుడు మీరు పవర్ ఇవ్వకుండా ఎన్ని మంత్రి పదవులు ఇస్తే మాత్రం ఏమన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అనిత గారికి మంత్రి పదవి ఇచ్చారు. ఆమె ఈరోజు గంజాయి మీద కానీ లేకపోతే జరిగే అరాచకాల మీద కానీ ఆన్ ది స్పాట్లో స్పందిస్తుంది. అంతకు ముందు ఎవరన్నా స్పందించాలంటే ఈపురపాలెంలో గంజాయి తాగి రేప్ చేసి చంపితే 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన తాడేపల్లి పక్కన ఒక అమ్మాయిని రేప్ చేసి చంపితే ఈ దద్దమ్మ ఈ జగన్ గారు పట్టుకోవడం ఇంతవరకు అతని వల్ల కాదు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి దద్దమ్మ ప్రభుత్వానికి ఉన్న తేడా.